నాకు ఉండొద్దు, నేను సురక్షితంగా వెళ్ళాలి, శత్రువుల బారి నుంచి రక్షింపబడాలి, సరైన మార్గం నడవాలి అని మనం అనుకుంటే చేయాల్సిన పని ఏంటంటే గొర్రె వలె నడవాలి. గొర్రె వలె నడుస్తేనే ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయి. ఒకవేళ గొర్రెలాంటి స్వభావం లేకుండా మేకలాంటి స్వభావం ఒక మనిషికి ఉంటే గనక ఆ మనిషికి ఎప్పుడు కూడా భయం ఉంటుంది. ఏం జరుగుతుందో, ఎక్కడ ఏమవుతుందో అని తొందరపాటు భయం కలుగుతూ ఉంటుంది. వారు సురక్షితంగా ఉండలేరు. అంతేకాదు సరైన మార్గంలో కూడా నడవడానికి ఆలోచన చెప్పేవారు లేక అటు ఇటు వెళ్తూ ఉంటారు. శత్రువుల భయం వచ్చినప్పుడు శత్రువుల నుంచి రక్షించేవారు ఎవరు ఉండరు. అందువల్ల మనము గొర్రెల వల్లనే ఉండాలి కానీ మేకలాంటి స్వభావము, అలాంటి ప్రవర్తన, అలాంటి మాటలు కూడా ఉండకూడదు. గొర్రె ఎప్పుడు కూడా తలదించుకొని నడుస్తూ ఉంటుంది, దానికి విధేయత ఎక్కువ. కానీ మేకకు విధేయత ఉండదు. గొర్రె స్వభావము సాధువైనట్టు స్వభావంగా కనిపిస్తూ ఉంది. దేవుని పిల్లలుగా ఉండే మనకు సాధు స్వభావం ఉండాలి. అందుకే సాధువైనట్టు స్వభావం కలిగిన యేసు ప్రభు మాదిరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని ఒక భక్తుడు తన పత్రికలో రాశాడు. మనము రోజు కూడా వాక్యాలు వింటూ ఉంటాం కానీ కొన్నిసార్లు మేకల వలె ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే ఎదురు జవాబులు చెప్పడం, లోబడకపోవడం, ఏదైనా లోపము చూపిస్తే ఆ లోపం ఒప్పుకోకపోవడం, ఏలువెట్టి మళ్ళీ ఇతరులని చూపించడం, ఇలాంటి పరిస్థితులు మనుషుల జీవితాల్లో ఉంటాయి. అలాంటి పరిస్థితులు మనం మార్చుకోవడం మంచిది. ఎందుకంటే మనకు భయం ఉండొద్దని అనుకున్నప్పుడు, మనం సురక్షితంగా ఉండాలనుకున్నప్పుడు అవి ఉండకూడదు. ఎవరైతే ఆయనకు భయపడి విధేయత చూపిస్తారో వారిని దేవుడు దృష్టిస్తాడు అన్నట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది. వినయం గల వారి యొద్ద జ్ఞానమున్నది, అయితే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? వినయం కలిగిన వారిని తగిన సమయంలో హెచ్చిస్తాను అని వాక్య భాగంలో రాయబడింది.